డిఫరెంట్ లుక్స్ లో రామ్ చరణ్ గారు ఎలా అనిపించారు? ఒక ఐఏఎస్ రోల్, స్టూడెంట్ లుక్, పక్కన పంచకట్ రోల్, ఒక పొలిటీషియన్. అయితే ఈ సినిమా ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుని తీసారంటున్నారు. లేదు, అది అలా అందరూ అలా అనుకుంటున్నారు, కానీ అదైతే కాదు. న్యూస్ స్టోరీ అంట. హెలికాప్టర్ కత్తి షాట్ ఎలా అనిపించింది? లుంగి గట్టి బాగుంది. సో సంక్రాంతికి అటువైపు బాలయ్య గారు కూడా మాస్ సినిమా వస్తుంది. ఇప్పుడు రెండు మాస్ సినిమాలే. మెగా వర్సెస్ నందమూరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మెగానే గెలుస్తుంది అంటారా? మెగా ఫ్యాన్స్ మీరు? ఈ రోజు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు గేమ్ చేంజర్ ఈవెంట్ కి. ఏ రేంజ్ లో ఏ రేంజ్ లో ఉండబోతుంది రెస్పాన్స్? హైగానే ఉంటుంది. సో ఇంతకు ముందు కూడా ఆల్రెడీ రామ్ చరణ్ గారు కూడా ఆయన వెళ్ళి లాస్ట్ జనసేన ఎలక్షన్ ముందు సపోర్ట్ చేయడం జరిగింది. సో మరి ఈసారి ఎలా ఉండబోతుంది? గెలిచారు కదా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఇప్పుడు ఆయన గుర్తుపెట్టుకుని ఈ రోజు ఆయన సినిమా కోసం ఆయన వస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం సినిమా ఈవెంట్ కి వస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అనుకున్నారు? లక్షల్లో జనం అంటే వస్తారు. అల్లు అర్జున్ గారు రాలేదు కాబట్టి ఆయన ఈవెంట్ కి వెళ్ళలేదు, ఈయన ఈవెంట్ కి ఈయన వచ్చారు కాబట్టి వెళ్తున్నారంటారా? లేదు లేదు, అల్లు అర్జున్ వేరు, అందరూ ఒకే ఫ్యామిలీ కదా. అది వాళ్ళ కన్నాలు వాళ్ళకి ఉంటాయి, మనం ఏం చేయలేము. ఓకే. సో 2025 మెగానామ సంవత్సరం అవబోతుంది. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much.